ఎందుకు కనపడవో తెలుసా? మొసలి పిల్లల్లో ఉంటాయి, అందుకే మకర కుండలాలు అంటారు వాటిని. ఇలా మొసలి పిల్ల ఎలా ఉంటుందో అలా ఇంతంత ఆభరణాలు ఇలా పెట్టేసుకుంటారు. మీరు ఏ దేవతా స్వరూపం దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ పెట్టుకోవు దేవతా స్వరూపాలు. ఈ చెవులు ఇలా కప్పేస్తాయి. కప్పేస్తే మీరు చూడండి, మీరు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు అనుకోండి, నేను ఇలా పెట్టుకుని ఉన్నాను అనుకోండి, పెట్టుకుని ఉంటే మీరు ఏమంటారు? వింటున్నాడో వింటలేదో, ఏమిటో అలా ఉన్నాడు, మరి చెవిలోకి వెళ్ళిందో లేదో నేను చెప్పింది అని. ఏ దేవతా స్వరూపం దగ్గరికి వెళ్ళినా మీకు అనుమానం ఉంటుంది. ఒక్క వినాయకుడి దగ్గర ఉండదు. ఎందుకో తెలుసా? కప్పబడని చెవులు ఉన్నవాడు ఆయన ఒక్కడే. ఏనుగు ముఖమున్నవాడివే కాదు, ఏనుగు చెవులు ఉన్నవాడివి. ఎందుకో తెలుసా? మేము ఏదన్నా చెప్తే వినపడుతోంది అనడానికి నువ్వు ఒక్కడివే బాగా మాకు నమ్మకస్తుడివి. ఎందుకంటే చెవులు కప్పవు, చక్కగా కదులుతుంటాయి కూడా. అందుకని ఎప్పుడు వింటూ ఉంటావు మేము చెప్పేటటువంటివి. కాబట్టి గజకర్ణక, అటువంటి చెవులున్నవాడా నీకు నమస్కారం. లంబో